యా కరెక్ట్. నేను చాలా యా బట్ నేను నా లైఫ్లో ఫస్ట్ టైం నేను విన్నది మాత్రం అంటే ఎక్స్ప్లాయిటేషన్కి విచ్ ఐ టోల్డ్ యూ అబౌట్ మై ఫ్రెండ్ ఇన్ కాలేజ్. అడే చెప్పేసాను నమ్మేసిందిరా అంటే ఆడు ఈజ్ టెల్లింగ్ మీ విత్ ప్రైడ్. ఈ ప్రేమ మాటలు చెప్పి నమ్మేసింది రాత్రి చేసాను అని చెప్తున్నాడు. అది దట్ ఈస్ ద మ్యాన్. నా పాయింట్ అది మ్యాన్ ఉన్నది. ఇప్పుడు వాడు ఒకవేళ ఆడు కానీ ప్రొడ్యూసర్ అయి ఉంటే హీ వుడ్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గైస్ ఇన్ దిస్. ఇఫ్ అ వుమన్ ఈస్ అబ్సల్యూట్లీ డిజైర్డ్ ఫర్ హూ షీ ఈస్, అక్కడ కోపం వచ్చినా మారలిస్టిక్గా కోపం వచ్చినా దెర్ ఇస్ అ స్మాల్ కిక్ ఫర్ హర్. బట్ ఇఫ్ షీ ఈస్ డిజైర్డ్ just and her talent is ignored, or because she thinks she is talented and it is traded off with this as a fitting, it's offensive and it's also insulting to her talent. అంటే బికాస్ షీ థింక్స్ ఇప్పుడు చాలా బాగా పాడతాను అనుకున్న ఒక అమ్మాయి లేదు చాలా బాగా యాక్ట్ చేస్తాను అనుకున్న ఒక అమ్మాయి ఈ ఫిట్టింగ్ పెడితే నా ఇంత అందంగా ఉండి నేను ఇంత మంచి టాలెంట్ ఉంటే నన్ను అది పట్టించుకోకుండా ఇలా అడుగుతారని ఒక ఇది కూడా ఉంటుంది, ఒక ఇన్సల్ట్ కూడా ఉంటుంది. బట్ బీయింగ్ డిజైర్డ్ అబ్సల్యూట్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ in today's time I believe it is impossible that a girl will not know that she has to be prepared for this kind of a experience. So what do you have to say about Sri Reddy's entire episode? You think she was not prepared, or she had a root shock, or she thought something? Like I said, Sri Reddy I think is just tip of the iceberg. First of all, Sri Reddy lante 100 mandu untaru with the same kind of an evidence whatever she is talking about. But what I am saying is I am not getting into the names. తనకు ఎవరి పేర్లు చెప్తుంది చెప్పట్లేదు నాకు తెలీదు, ఆ డీటెయిల్స్ నాకు తెలీదు. బట్ ఫండమెంటలీ అది ఒక నీ జర్క్ రియాక్షన్ లాగా ఒక వారం రోజులు అందరు క్వైట్గా ఉంటారు, కొంచెం జాగ్రత్తగా వాట్సాప్ ఇవ్వద్దు ఇలా అన్నీ విన్నాను, చాలామంది మాట్లాడుకోవడం కూడా విన్నా దాని గురించి. బట్ దెన్ దే అగైన్ ఫర్గెట్. అంతే, ఇది ఎట్ అనదర్ సెన్సేషనల్ మీడియా స్టోరీ. వాళ్ళ అర్జుని కంట్రోల్ చేసుకోవటం అనేది మగ జాతికి సాధ్యము కాదు. అంతే, ఆ పవర్ చాటుకోవాలనే 100% మైకం బాగా మైకం కాదు. ఇట్ ఈజ్ ఏ అంటే నేను ఐఎమ్ సేయింగ్ ఇప్పుడు ఒక చాలా ఫన్నీ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక మనకి దగ్గు వచ్చింది లేకపోతే తుమ్ము వచ్చింది. సో దట్స్ ఎ న్యాచురల్ ఫంక్షన్ విచ్ ఈజ్ నాట్ రియలీ ఇన్ యువర్ కంట్రోల్. ఓకే, దానికి డిగ్రీస్ ఉంటాయి. ఒకటి కంట్రోల్ చేయొచ్చు, ఒకటి చేయకపోవచ్చు, ఒకటి దొరకవచ్చు. సపోజ్ సెక్షువల్ అర్జ్ కూడా ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ దట్ స్ట్రాంగ్ వేర్ ఇట్ ఈస్ ఇన్వాలంటరీ నాట్ వాలంటరీ. కాఫ్ ఈజ్ ఇన్వాలంటరీ, స్నీజ్ ఈజ్ ఇన్వాలంటరీ బికాజ్ యూ కాంట్ కంట్రోల్ ఇట్. సెక్షువల్ అర్జ్ కంట్రోల్ ఇన్వాలంటరీ అనుకోండి. అప్పుడు నేను ఒక అమ్మాయిని చూడగానే నా చెయ్యి నా ప్రమేయం లేకుండా అదంటే వెళ్ళి పట్టేసుకుందాం అనుకోండి. సపోజ్ అది ఉందనుకోండి ఒక హ్యూమన్ బీయింగ్లో, ఒకవేళ నేను హైపోథెటికల్ సిచ్యువేషన్ చెప్తున్నాను. అప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఈవెన్ ద గవర్నమెంట్ అండ్ లా టు డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. నో ఇప్పుడు మనం వాలంటరీగా నువ్వు కంట్రోల్ చేసుకునే శక్తి ఉండి కూడా నువ్వు చేసుకోవట్లేదు కాబట్టి వీఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ దిస్, కరెక్ట్? దాని తర్వాత అప్పుడు డిగ్రీస్ ఆఫ్ కంట్రోల్ ఎవరిలో ఎక్కువ ఉంది ఎవరిలో తక్కువ ఉంది అంటే బికాజ్ ఈ కేసు అదొక పాయింట్. ప్రాబబిలిటీ థియరీ ఉంది కదా, అంటే దేర్ ఇస్ ఆల్వేస్ అ ప్రాబ్లం. అంత కంట్రోల్ చేసుకోలేని అర్జు మగవాళ్ళకి అనుకుంటే అక్కడ అమ్మాయి డిగ్రీ అంటున్నాను. అందుకే డిగ్రీ ఒక్కడు ఆడుకున్న సైకలాజికల్ స్టేట్ కానీ ఆడుకున్న పొగరు కానీ ఆడుకున్న బేసిక్ ఐక్యూ లెవెల్ వీటిని బట్టి వాడి అప్రోచ్ మారుతుంది. నాకెవడో సి రెడ్డి దాంట్లో ఒక పర్టికులర్ రైటర్ చెప్పాడు నాకు, దే లుక్ ఎట్ విమెన్ యాజ్ ప్రే. It is only their approach to how to hunt will change. అందరూ they look at them as prey. కానీ ఏ మెథడ్లో వేటాడాలి అన్నది ఒకటే మారుతుంది మగోడి బుద్ధిలో అన్నాడు. ఒకటి చాలా ప్రేమ మాటలు చెప్పచ్చు, ఒక డైరెక్ట్గా ప్రపోజ్ చేయొచ్చు, ఇంకోటి ఎవడో ఏదో చేయొచ్చు. బట్ ఎవ్రీబడీస్ ఫైనల్ ఎయిమ్ ఈజ్ టు గెట్ ద గర్ల్. This is a debate actually of